అనంతపురం కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. అందరికీ స్ఫూర్తినిచ్చేలా తన సంగీతంతో, తన స్వరంతో కీర్తనలు పాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆధునిక కవి శ్రీకృష్ణుడి పరమ భక్తుడు భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కనకదాసు 538వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కళ్యాణదుర్గంలో అధికారికంగా ఏర్పాటు చేసిన కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాసు 9 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వేలాదిగా కురుబలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలైతే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆయన సభా వేదిక వద్ద అయితే ప్రసంగిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. చెప్పండి శివకుమార్, ఇప్పుడు భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అయితే చాలా అద్భుతంగా అన్ని విని ఎరగని రీతిలో ఏర్పాట్లన్నీ చేశారు. నిన్న సాయంత్రము లోకేష్ గారు కళ్యాణదుర్గం చేరుకోవడం జరిగింది. నిన్న కార్యకర్తల మీటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందు సభా వేదిక దగ్గర చేరుకున్నారు. ఇంకా ఒక 10-15 నిమిషాల్లో కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు మంత్రి గారు. ఏర్పాట్లు అయితే ఈ ప్రభుత్వ పరంగా చాలా అద్భుతంగా చేశారు. శివకుమార్, మరి ఈ సందర్భంగా నారా లోకేష్ ఏం ప్రసంగించనున్నారు? కనకదాసు గురించి ప్రసంగిస్తారని ఆలోచన చేస్తా ఉన్నారు. అది కాకుండా కొన్ని వరాలు కూడా కళ్యాణదుర్గం వెనకబడిన ప్రాంతం కాబట్టి కొన్ని వరాలు కూడా ఇస్తారేమో అని ఇక్కడ వాసులు చాలా ఆసక్తంగా ఎదురు చూస్తున్నారు. శివకుమార్, భక్త కనకదాసుని ఎందుకు అందరూ ఆరాధిస్తూ ఉంటారు? ఆయన చేసిన గొప్ప పనులేంటో ఒకసారి వివరించండి. మేడం, కనకదాసు వచ్చేసి కర్ణాటకలోని హావేరి జిల్లా బాద గ్రామంలో బీర్గౌడ్ బీచమ్మ దంపతులకు 1509 కనకదాసు జన్మించారు. తన కీర్తనలో కర్ణాటక సాహిత్యాన్ని సంపన్నం చేసి బాగా ప్రసిద్ధి అయ్యారు. మహాభక్తుడైన కనకదాసు ఉడిపి ఆలయ గోపురం ముందు చిన్న గుడిసెలో ఉండేవాడు. తర్వాత దాని మందిరంలో కట్టి దాన్ని కనక మందిరం అని నామకరణం చేశారు. ఈ కుటుంబాలు ఎక్కువ కనకదాసు గారిని తమ కులదైవంగా ఇష్టదైవంగా కొలుస్తారు. అందుకోసమే కురుబలు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కనకదాసు విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా పండుగ చేస్తా ఉంది మేడం. థ్యాంక్ యూ శివకుమార్. ఓకే మేడం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అయితే మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఇక కురుబల ఆరాధ్య దైవం కనకదాసు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. ఇక కనకదాసు జయంతి ఉత్సవాలనైతే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. స్ట్రైట్ ಹೋಗಿಂದ ಕೊರನಡೆ ఈ భక్త కనకదాసు సాహిత్యంతో అయితే విప్లవం సాధించవచ్చని నిరూపించారు మహానుభావుడు. ఎన్నో భక్తి కీర్తనతో కవిత్వాన్ని అయితే కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడదాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాసు జయంతి సందర్భంగా కనకదాసు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. ఇక నివాళులు అర్పించి మంత్రి నారా లోకేష్ అయితే ఆవిష్కరించనున్నారు.